మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. గతంలో ఈ ఎన్పిసిఐ గురించి మన ఛానల్లో వివరంగా వీడియో అయితే చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఆ రోజు ఎస్బీఐ అయితే బ్యాంక్ ఇవ్వలేదన్నమాట. చాలామంది ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు వీడియోలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారనమాట, ఎస్బీఐ ఇవ్వలేదండి అని చెప్పేసి. అలాగే 2-3 బ్యాంకులు కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. మీకు పూర్తిగా వివరాలు అనేది డీటెయిల్గా కావాలనుకుంటే ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. థంబ్నెయిల్ కూడా ఈ విధంగా ఉంటుంది. అయితే మీకు ఈ ఎన్పిసిఐ పోర్టల్లో ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే పెడతారు. దీని తర్వాత మీ యూఐడిఐ వాళ్ళకి, నెక్స్ట్ ఎన్పిసిఐ వాళ్ళకి ఫార్వర్డ్ అయితే అవుతుంది. అక్కడి నుంచి బ్యాంక్కి అయితే వస్తుంది అనమాట రిక్వెస్ట్. అప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉన్నా, ఏదైనా లోన్స్ ప్రకారంగా ఈఎంఐలు కట్టకుండా వదిలేసి అలా వాడుతూ ఉంటారు బ్యాంక్ అకౌంట్స్, అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాంకు రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి యూఐడిఐ వాళ్ళకి కానీ ఎన్పిసిఐ వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం అయితే ఉండదు. అలా జరిగింది, ఒకవేళ రిజెక్ట్ అయ్యింది అంటే కనుక ఖచ్చితంగా మీరు బ్యాంక్కి వెళ్ళి మాత్రమే చేయించుకోవాలి. ఈ వీడియోలో మీకు సింపుల్గా ఒక 3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అసలు ఏ బ్యాంక్స్ యాడ్ అయ్యి ఎలా చేసుకోవాలి ఏంటనేది. అంతకంటే ముందు ఇప్పుడు సమ్మర్ సేల్ అయితే నడుస్తూ ఉంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లోని. కాబట్టి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి అనమాట. చాలా మిడ్ నైట్ కూడా మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ టైంలో చాలామంది యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక 2-3 రోజులు బాగా ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఇది డైరెక్ట్గా మీకు ఈ వెబ్సైట్లోకి రావడానికి డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. వచ్చేసి అంటే వచ్చిన తర్వాత ఇక్కడ కన్స్యూమర్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. గతంలో ఇంటర్ఫేస్ వేరే విధంగా ఉండేది, ఇప్పుడైతే మార్చారనమాట. సెపరేట్గా ఒక విండో అయితే ఓపెన్ అవుతూ ఉంది. ఇక్కడ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ చాలామందికి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అంటే ఇక్కడ సీడింగ్, డీసీడింగ్ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నారు. ఫస్ట్ మనం ఇక్కడ డీసీడింగ్ గురించి అయితే చెప్దాం. అసలు డీసీడింగ్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఇప్పుడున్న బ్యాంక్కి మీరు డీసీడింగ్ చేసుకోవాలనుకుంటే, అంటే అసలు నాకు లింకే వద్దు అనుకుంటే కనుక ఈ డీసీడింగ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉదాహరణకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మీకు ఉంది ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంది. దాన్ని డీసీడింగ్ చేసుకోవాలనుకుంటే ఇది ఆప్షన్ ఎంచుకొని మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ అనేది పెట్టవచ్చు. అంటే లింక్ అనేది పోతుంది అనమాట, ఇంక ఏ బ్యాంక్కే ఉండదు. ఇక్కడ ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంకు మీకు డీసీడింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఉన్న లింక్ని మనం తీసేయడం అనమాట. ఓకేనా? ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ సీడింగ్ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఫ్రెష్ సీడింగు, అలాగే మూవ్మెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఈ 3 బాగా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నారు. 1 బై 1 చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అంటే ఇప్పుడు వచ్చి మీకు అసలు ఏ బ్యాంక్కి కూడా అసలు ఎన్పిసిఐ లింకే లేదు. ఒకవేళ ఉన్నా ఇన్యాక్టివ్లో ఉంది అనుకోండి, అప్పుడు ఫ్రెష్ సీడింగ్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు అలా ఉంటేనే, అలా జరిగితేనే మీరు ఫ్రెష్ సీడింగ్ అయితే చేసుకోవాలి. ఏది ఇప్పుడు వచ్చి మీకు అసలు లింకే లేదు, ఎన్పిసిఐ లింకే లేదు, అలాగే ఒకవేళ ఉన్నా ఇన్యాక్టివ్లో ఉందనుకోండి, అప్పుడు ఫ్రెష్ సీడింగ్ అయితే మీరు ఎంచుకొని మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మూవ్మెంట్ అని చెప్పేసి ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ ఎందుకంటే సేమ్ బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకే ఉంది, అందులో మీకు 2 అకౌంట్లు ఉన్నాయి. ఆ 2 అకౌంట్లు 1 బై 1 మీరు మార్చాలనుకుంటే, ఇప్పుడు మీకు సేవింగ్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది. సేవింగ్ అకౌంట్లో మీకు ఎన్పిసిఐ లింక్ ఉంది, కరెంట్ అకౌంట్కి మార్చాలనుకోండి మార్చుకోవచ్చు. అంటే సేమ్ బ్యాంక్ అనమాట, అదర్ బ్యాంక్ కాదు. అదే మీకు అదర్ బ్యాంక్ అయితే థర్డ్ ఆప్షన్ అనమాట. మీకు ఒకవేళ అదర్ బ్యాంక్కి మీరు మార్చాలి అనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనమాట. దీన్ని మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐలో మీకు ఎన్పిసిఐ లింక్ ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి మారాలి. అలాంటప్పుడు థర్డ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. బ్యాంకే మార్చేయాలంటే థర్డ్ ఆప్షన్ అనమాట. సేమ్ బ్యాంక్లో 2 అకౌంట్లు ఉంటే 1 బై 1 ఒకవేళ మార్చుకోవాలనుకుంటే రెండో ఆప్షన్. అదే ఫ్రెష్ సీడింగ్, మొట్టమొదటిసారిగా ఫ్రెష్గా చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. చాలా జాగ్రత్తగా అయితే మీరు చూసుకుంటే, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏ బ్యాంక్కి మీరు మార్చాలనుకుంటున్నారు, లేదంటే ఫ్రెష్ సీడింగ్ ఏదైతే అది అనమాట, ఆ బ్యాంక్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాంక్స్ అన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. ఇందులో ఎస్బీఐ కూడా ఉంది. ప్రజెంట్ నేను ఇప్పుడు మీకు ఎస్బీఐకి అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఓకేనా? ఎందుకంటే ఎస్బీఐ అకౌంట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు కదా, అందువల్ల ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు చేయమని చెప్పేసి మీరే అడిగారు. దాన్ని క్లిక్ చేసుకోండి బ్యాంక్ని.
ఇక్కడ అకౌంట్ నెంబరు 2 సార్లు అయితే మీరు ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. కొద్దిగా బాగా కిందకు వచ్చేసారనుకోండి, ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. కాసేపు లోడింగ్ అయితే తీసుకొని ఓటీపీ అయితే వెళ్తుంది. దేనికి? మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అనమాట. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసి జస్ట్ నేను కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆధార్ నెంబర్ ఈజ్ కరెంట్లీ మ్యాప్డ్ అని చెప్పేసి నాకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే చూపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్టల్ పేమెంట్ బ్యాంక్కి లింక్ అయి ఉంది. తర్వాత క్లిక్ టు ప్రొసీడ్, మీరు స్టేట్ బ్యాంక్కి ప్రొసీడ్ చేయమంటారా అని చెప్పేసి నాకు కావాలి కాబట్టి కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. లోడింగ్ తీసుకొని మీకు రిక్వెస్ట్ అనేది సెండ్ అయిపోద్ది అనమాట ఇక్కడ. ఓకేనా? తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. దాన్ని మీరు నోట్ చేసుకోండి, సరిపోద్ది. అంటే రిక్వెస్ట్ అనేది పెట్టారు, మీకు ఇక్కడ నుంచి ఒక 10-15 రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు అది లింక్ అవుద్ది. ఒక్కొక్కసారి సర్వర్ బాగుందనుకోండి 6 to 7 డేస్లోనే మీకు అయితే అయిపోద్ది అనమాట. ఇక్కడ మీకు రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని చెప్పేసి ఉంది. మీరు పెట్టిన రిక్వెస్ట్ ఇప్పుడు ఏమైంది, సీడింగ్ పెట్టారా డీసీడింగ్ పెట్టారా సెలెక్ట్ చేసుకొని ఏ డేట్లో మీరు పెట్టారు ఆ డేటు, తర్వాత ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది కదా ఇందాక మనకి. ఆ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది అప్రూవ్డ్ అయిందా లేదంటే పెండింగ్లో ఉందా ఏంటి అనేది. ఇక్కడ మీకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది. ప్రెజెంట్ ఏ బ్యాంక్కి లింక్ అయి ఉంది అనేది మీరు ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసేసి చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ చేద్దాం. చేయగానే ఓటీపీ అయితే వెళ్ళింది. ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ నేమ్. ప్రెజెంట్ ఇప్పుడు ఏ బ్యాంక్కి అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ నేము, తర్వాత ఎప్పుడు అప్డేట్ అయింది, అది నెక్స్ట్ యాక్టివ్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఇందులో అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. మళ్ళీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళింది. ఓటీపీని ఎంటర్ చేశాను, జస్ట్ కన్ఫర్మ్. ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ మ్యాప్డ్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇక్కడ లింక్ అయి ఉంది, కాకపోతే మీరు ఇక్కడ ఆన్ బోర్డింగ్ చేయలేదు, బ్యాంక్ని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి అయితే చూపించింది అనమాట. ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ బ్యాంక్లో మాత్రమే మనకు చేస్తారు. ఎలా వస్తే కనుక వెళ్ళండి, లేదు అనుకుంటే డైరెక్ట్గా మీకు లింక్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చూపించేస్తుంది డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్స్ అయితే. ఓకేనా? అదండి ప్రెజెంట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఎస్బీఐ కూడా యాడ్ చేశారు అని చెప్పేసి చెప్పడం కోసం నేను ఈ వీడియో అయితే చేశాను. మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అనేది కావాలి అనుకుంటే, వివరంగా కావాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను. థంబ్నెయిల్ కూడా ఈ విధంగా ఉంది. ఓకేనా? దీని మీద క్లిక్ చేసి చూస్తే ఆ వీడియో ఓపెన్ అవుద్ది, చూడండి. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.